సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ ఆయన యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. ఎవరికి ఎవరు అధిపతి అయ్యాడు? ఎవరు? దావీదు గొర్రెల కాపరి. దావీదు మంచి గొర్రెల కాపరి. దావీదు యెషయా కుమారుడు. దావీదు మహారాజు. దావీదు హృదయానుసారమైన మనుషుడు అని చాలా ఆన్సర్స్ ఇప్పుడు చెప్పారు. అదెట్టా గొర్రెల కాపరి రాజు అవుతాడు? రాజు అన్నోడు గొర్రెల కాపరి ఎట్ట అవుతాడు? ఏంటండి? యెషయా కుమారుడు అంటే యెషయా మామూలు కూడా ఆయన. ఆ ఇంట్లో దావీదు కనిష్ఠుడు. దావీదు జీవితంలో ఒక గొప్ప ప్రారంభం, ఒక గొప్ప అంతం ఉంది. చాలా చోట్ల దావీదు ఎవరు అంటే మహారాజు అని చెప్పేస్తుంటారు, కొన్నిసార్లు చక్రవర్తి అని చెప్పేస్తారు. కానీ ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి హెచ్చించబడ్డాడో ఎరగరు. దావీదు సంగీతకారుడు, మీరు చెప్పలా. కీర్తనలు రాసేవాడు, పాటలు పాడేవాడు, సితార వాయించేవాడు, గొర్రెలు కాపరి, ఇంటిలో కనిష్ఠుడు. కానీ గొప్ప చక్రవర్తి అయ్యాడు. కానీ కష్టాలన్నీ తీరిన తర్వాత, యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత, గొప్ప స్థితికి హెచ్చించబడిన తర్వాత, నిర్లక్ష్యతకు చోటిచ్చి మామూలు మనిషి కంటే నీచంగా పొరుగువాని భార్యని ఆశించి వ్యభిచార పాపంలో పడిపోయినోడు, మళ్ళీ ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రార్థనాపరుడు అనబడిన దావీదు, దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశించే దావీదు వేషధారణకు చోటిచ్చాడు. ఆమె భర్తను ఊరియాను యుద్ధంలో పెట్టి చనిపోయేటట్టు చేశాడు, హంతకుడయ్యాడు. దేవుని సేవకుడు వచ్చి, ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. గుండె పగలగొట్టుకొని ఏడ్చాడు, వీరెగ్గొట్టుకున్నాడు. కడుగు, నన్ను కడుగు, నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుంచి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నాకు రక్షణానందమును మరల కలుగుచేయి అని దేవుని దగ్గర మొరపెట్టి కన్నీటితో పాపక్షమాపణ సంపాదించుకున్నాడు. ఆ పాప ఫలితంగా ఎన్నో బాధలు వచ్చినప్పటికీ, బిడ్డల ద్వారా నష్టములు కష్టములు కలిగినప్పటికీ దేవుని మాటను, దేవుని ప్రేమను మరువకుండా హృదయానుసారమైన వ్యక్తి అని పిలువబడినవాడు. సౌలును దేవుడు కోరుకున్నాడు, ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు. కానీ సౌలు గర్విష్ఠుడైపోయాడు. సమూయేలు ప్రవక్త చేయవలసిన పనిని తానే చేశాడు. దేవుడు చెప్పిన మాటలు సగం వెంబడించడం, నెరవేర్చడం మొదలుపెట్టాడు. నిన్ను రాజుగా చేసినందుకు నేను దుఃఖపడుతున్నానయ్యా అని దేవుడు దుఃఖపడేటట్టు చేశాడు. ఓర్చుకున్న దేవుడు, నేను ఇక తోసేస్తున్నాను, నువ్వు అక్కర్లేదు నాకు, నీ పక్షంలో నేను మరొకరిని ఎన్నుకున్నానని సమూయేలుతో చెప్పి, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకరిని నా కొరకు ఇశ్రాయేలు నేను రాజుగా అభిషేకించు అని చెప్పాడు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళాడు. ఆ కుమారులందరూ ఆజానుబాహులుగా ఉన్నాడు.
పెద్దోడు వచ్చాడు, అబ్బా ఇతడే అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నరులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, నాలుగోవాడు వచ్చాడు. కాదు, వీరందరూ యుద్ధ వీరులు, రాజరికం కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళందరూ కాదన్నారు. సమూయేలు అడిగారు, ఇంకెవరు లేరా నీకు కుమారులు? యెషయా ఒకవేళ చెప్పుంటాడు, ఉన్నాడులేండి ఒకడు, ఓ చిన్నోడు ఉన్నాడు. ఆ చిన్నోడు ఎప్పుడు పాటలు పాడుకుంటూ గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. ఆడు పసివాడు, ఆడు ఎర్రటోడు, ఆడు చాలా సున్నితమైన వాడు. వాడంతా మిలిటరీకి పనిచేయక గొర్రెలు కాసుకోమని చెప్పాం. పెద్ద దృఢమైన దేహం కలిగినోడు ఏం కాదు. రప్పించు. అతను రప్పించినప్పుడు ఆ బాలుడిని చూడగానే దేవుడు చెప్పాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. నూనె తీసుకున్న తల మీద పోసి నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషేకిస్తున్నాను అని సమూయేలు ప్రవక్త చెప్పాడు. అయిపోయింది, ప్రవక్త వెళ్ళిపోయాడు. నన్ను రాజుగా అభిషేకించాడు కదా, ఏది కిరీటం, ఏది సింహాసనం, ఏది సౌలును చంపేసి నేను సింహాసనం ఎక్కాలా అని అనుకోలేదు. నన్ను దేవుడు కోరుకున్నాడా? నేను దేవుడికి పనికి వస్తానా? వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ బెత్లెహేము గ్రామము యెరూషలేము పట్టణానికి కింద ఉంది. ఆ బెత్లెహేము పచ్చని స్థలములో ఆ పాటలు పాడుకుంటూ ఆ కొండ మీద ఉన్న పట్టణమైన యెరూషలేమును చూశాడు. అది అప్పుడు అన్యుల శత్రువుల చేతుల్లో ఉంది. దావీదు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించవా? ఏమంటే మనందరం నన్ను ఎక్కించు నన్ను గొప్పోడిని చేయి అంటామే కానీ, నాకు అది కావాలి ఇది కావాలి అంటామే కానీ, నేను ఇక్కడెక్కుతాను అంటానే కానీ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అంటే అర్థం ఏంటండి? ఆయన్ను కూడా రమ్మని అర్థం. అదే నెరవేరింది. కానీ అంతా ఓవర్ నైట్లో, ఒక రాత్రిలో అవ్వలేదు, ఒక రోజులో అవ్వలేదు. దావీదు ఎన్నుకొనబడ్డాడు కానీ, అభిషేకించబడ్డాడు కానీ, అతడు రాజు అవ్వడానికి ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టింది. ఈ 20 సంవత్సరాల్లో అతని జీవితంలో రకరకాల అనుభూతులను పొందాడు, రకరకాల వ్యక్తులను ఎదుర్కొన్నాడు. అసూయలు, ద్వేషములు, రకరకాల హింసలు, బాధలు, ఇబ్బందులు, ప్రాణభయం, నమ్మిన వారు మోసగించటం, ఈ రకరకాల అనుభూతుల నుంచి దావీదు నడిపించబడ్డాడు. ఈ రాత్రి యేసుక్రీస్తును నమ్ముకున్నానన్న వారలారా, ప్రభువు నాకు మంచి వాగ్దానాలు ఇచ్చాడన్న వారలారా, నేను ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాను, చిక్కుల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, మోసపోయాను, నష్టపోయాను, నాలో ఉన్న పాపాన్ని జయించలేకపోతున్నాను, నా బ్రతికేంటో నాకు అర్థం కావటం లేదు, నా బ్రతుకులో దీవెన లేదు, నేను ముందుకు సాగలేకపోతున్నాను అనుకున్న వారలారా, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. మీరు ఒక మార్గము గుండా, ఒక ప్రాసెస్ గుండా, ఒక విధంగా దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు తన ప్రణాళిక కొరకు. దావీదును చూచి నేర్చుకోండి. దావీదు జీవితంలో అభిషేకించబడ్డాడన్న మాటే కానీ ఆ ఆనందం, ఆ సంతోషం అతనికి దొరకలేదు వెంటనే. సౌలు రాజు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. అంతకుముందు దావీదు గొల్యాతును చంపి ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడాడు. ఎవడైతే గొల్యాతును చంపుతాడో వాడికి నా కూతుర్నిచ్చి సగం రాజ్యం ఇస్తానన్నాడు సౌలు. ఓహో, ఇదే కావాల ఆశీర్వాదం, దేవుడు నన్ను రాజుని చేస్తాడు అనుకొని ఉంటాడు దావీదు. మనుషులు మనకిచ్చేది, మనుషులు సగం ఆస్తి నీకు రాసిస్తా, నాకు సగం లాటరీలో డబ్బులు వస్తే సగం నీకు ఇస్తా. కొంతమంది నాకు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు, అయ్యగారండి చీటీ కట్టాను,
ఆ చీట్ వస్తే మీకు ఇచ్చేస్తా, కానుక టీవీ ప్రోగ్రాంకి లాటరీ టికెట్ కొన్నాను, అది వచ్చేటట్టు ప్రార్థన చేయండి, నాకే వచ్చేటట్టు ప్రార్థన చేయండి, దశమ భాగం దేవునికి ఇస్తా. ఏంటండి, దేవునికి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి పక్కదారులు దొడ్డుదారులు పట్టకండి. నీ కష్టార్జితంలో దశమ భాగం దేవునికి, ఊరకొచ్చిన దాన్ని దేవునికి ఇవ్వటం అనేది వాక్యానుసారమైన పద్ధతి కాదు. మోసగించింది, దొంగిలించింది, లంచం వచ్చింది దేవునికి ఇవ్వకండి. అది దేవుడు అంగీకరించడు, అవి దేవునికి అసహ్యంగా ఉంటాయి. దావీదు తనను దేవుడు చేయాలి రాజుని, మామ కాదు చేసేది. నన్ను మామ మీద ఆధారపడతారు ఏంటండి? మా మామ నాకేమి ఇవ్వలేదు, మా నాయన నాకేమి ఇవ్వలేదు, మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదని ఏడిసే కొడుకులు కూతుర్లు ఎంతమంది ఉన్నారో ఇది నాన్న. మా మాంగారు నాకేం ఇవ్వలేదు, నా భార్య కట్నం దాలేదు, పోయి తా పో 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 అని తరిమే భర్తలు ఎంతమంది ఉన్నారో ఇది నాన్న. అరే, ఆశీర్వాదం అత్తమామల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు పొందేది కాదయ్యా. అవన్నీ వాళ్ళు ఇచ్చినా కూడా 5 నిమిషాల్లో ఆరతైపోతాయి. నీకు దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నడనడికి ఆశీర్వాదం. మామ రాజ్యం ఇవ్వటం సంగతి సరి ఉంచు, దావీదును చంపడానికి ప్రయత్నించాడంట. గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని గుహల్లో తిరుగుతూ ఉన్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. గొల్లియాతును చంపిన దావీదు సౌలును చంపలేడా? మాట్లాడరేమండి. గొల్లియాతు ఎంత ఉంటాడండి? 6 మూరల జానెడు. మూర అంటే 1.5 అడుగు. 6 మూరలంటే 6 1.5 ఎంత? 9 అడుగుల జానెడు. ఎంత ఉంటాడో చూసుకో. ఏంటండి, 9 అడుగుల జానెడు ఎత్తున్నాడు. భయంకరమైన దృఢమైన శరీరం, అతని కవచమే కొన్ని మణుగులు ఉంది. అలాంటి మనిషిని చిన్న దావీదు దేవుని యందు విశ్వాసంతో దేవుని చిత్తంలో ఎదుర్కొని పడగొట్టాడు. ఆ గొల్లియాతును పడగొట్టిన దావీదు ఈ సౌలుని ఒక పోటు పొడవలేడా? ఆహా, పొడవగలడు కావాలంటే, కానీ అది కాదు దేవుని పద్ధతి. వాడు శత్రువు కాబట్టి నేను పొడిచా. సౌలు శత్రువు కాదు, దేవుడి చేత అభిషేకించబడ్డవాడు. వాడు చెడ్డోడో మంచోడో, వాడు తప్పు చేశాడో సరిగా ఉన్నాడో లేదో నాకు అవసరం లేదు. దేవుని చేత అభిషేకించబడ్డ వాడిని ముట్టకూడదు మనం. ఎందుకంటే దేవుని సేవకులు దేవునికి చేత లెక్క చెప్తారు. దేవుని సేవకులు తప్పు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ తీర్పు అవసరం లేదు. ఆ అంగీ కోసాడని పాపం భలే బాధపడిపోయాడు దావీదు. ఎన్ని సంవత్సరాలు దాక్కున్నాడో ఆ సౌలు కంట్లో పడి చావకుండా ఉండటానికి, సౌలును చంపకుండా ఉండటానికి. ఆయా స్థలాల్లోకి వెళుతున్నప్పుడు ఒక గుహలో ఉంటే ఆయన కొంతమంది ఆయన దగ్గర వచ్చి చేరారంట. ఎవరంటే వాళ్ళు? ఇబ్బందుల్లో ఉన్న వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ ఆయన యొద్ద కూడుకొనగా ఆయన వారికి అధిపతి ఆయను. అసలు దావీదుకి ఇబ్బందులు ఉన్నాయా? దావీదు పరిస్థితి ఎట్టుంది? ఆయనే ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఆయనే సౌలు కంటిలో పడకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక గుంపు చేరిందంట. మేమున్నాం, ధైర్యంగా ఉండు, నేనున్నాను నీ పక్షంలో, నా దగ్గర నేను ఇస్తాను, నీకు భోంచెయ్యి, నేనున్నాను, సహాయం చేస్తాను అనేవాళ్ళ వాళ్ళు. ఎవరు వాళ్ళు? అసలు వాళ్ళే ఇబ్బందులు. అసలు మీకు ఇబ్బందులు అంటే తెలుసా అండి? ఇబ్బందులు ఈ లోకంలో ఉన్నంత వరకు ఇబ్బందులు తప్పవండి. మనుషులు ఇబ్బందులతో ఉన్నారు. ఇబ్బందులే లేకపోతే ఇలాంటి సభలకు మీరు రానే రారు. చాలామంది వచ్చి వరుసన రకరకాల ఇబ్బందులు. మన ఇబ్బందుల నుంచి మనం విడిపించబడాలంటే ఆ ఇబ్బందులకు మూల కారణమైన పాపం కొరకు మనం పశ్చాత్తాపడాలి. క్రైస్తవ సంఘమా, ఈనాడు క్రైస్తవులకు కావలసింది పాటలు కాదు, ప్రసంగాలు కాదు, మీటింగులు కాదు, పశ్చాత్తాపం కావాలి.
నేనేమి చేసి తినని దేవుడు చెవిగ్గి మాటలు వింటాడటండి. ఇలాంటి సభల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నారు కదా, మధ్య మధ్యలో మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ వెళ్తారు కదా, బాగా చెప్పారు, లేక బాగా చెప్పలేదు, లేకపోతే ఆ పాట బాగుంది, లేకపోతే ఈ పాట బాగుంది, లేకపోతే అయ్యగారు వేసుకున్న కోటు బాగుంది, లేకపోతే అది బాగుంది, ఇది బాగుంది ఏంటండి అని పక్కవని చూసి చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావా అక్క, డిస్కౌంట్లు కొన్నావా అని మాట్లాడుకుంటుంటారు. చూడండి, మీటింగ్కి వచ్చి కూడా ఏ మాటలు, లోకపు మాటలు, అనవసరమైన మాటలు. దేవుడంట నా సభలకు వచ్చారు, నా సన్నిధికి వచ్చారు, వీరేం మాట్లాడుకుంటున్నారు చెవి ఎక్కి ఆలకిస్తే వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నేను చెవి ఎక్కి వారి మాటలు విని ఉన్నాను, వారు పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనముల గురించి పశ్చాత్తాపడు వాడు ఒక్కడునో కనబడలేదు. ఈనాడు మనకు కావాల్సింది చేసిన తప్పుకు పశ్చాత్తాపడటం. పక్క వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుకోవడం కాదు, పక్క వాళ్ళను విమర్శించడం కాదు, పక్క వారిని ఏలెత్తి చూపించటం కాదు, ఎవరి గురించో చెడుగు మాట్లాడటం కాదు. నేనేం చేశాను, నా బ్రతుకెట్టుంది, నా అంతరంగంలో నేను ఎలా ఉన్నాను అని పశ్చాత్తాపడితేనటండి ప్రభు పరవశిస్తాడు పైన. నేను మహోన్నతుడును, మహాగణుడును, నిత్య నివాసిని, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని అయినను వినయము గల వారి యొద్ద, నలిగిన మనస్సు గల వారి యొద్ద నివసిస్తానంటున్నాడు మన దేవుడు. అయ్యా నేను పాపినయ్యా, నేను దోషినయ్యా అని అన్నప్పుడు అక్కడెక్కడో ఉన్న దేవుడు నీ హృదయంలోనికి రావడానికి, నిన్ను ఆదరించడానికి ఆశ కలిగి ఉన్నాడు. పశ్చాత్తాపడడం నేర్చుకోండి, తప్పుని మనసులో ఉంచుకోకండి. కోపం, ద్వేషం, అసూయ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, విమతములు, భేదములు, ద్వేషములు, ఆయాసం, కోపం మనసులో అలాగ ఉంచుకోవద్దు. వాటిని ఒప్పుకోనండి, వాటిని సరిచేసుకోనండి. అవి అలాగే ఉంటే నీ ఇబ్బందులు పెరిగిపోతాయి, నీ బాధలు పెరిగిపోతాయి. ఈ రోజున మానవుడు ఎన్ని రకాల ఇబ్బందులతో ఉన్నాడో నేను సేవ చేస్తుండగా ఇలాంటి బలిపీఠం మీద నిలబడి ఇక్కడి నుంచి ప్రసంగం చేస్తున్నప్పుడు నేను నేర్చుకోలేను. కానీ ఎందుకంటే మీరు అందరు నాకు ఒకలాగానే కనపడుతున్నారు, మీ ముఖాలు కొన్ని సరిగానే కనపడటమే లేదు. అసలు మీ ఇబ్బందులు ఏంటో, కష్టాలు ఏంటో, మీ హృదయ స్థితి ఏంటో నేను చెప్పలేను. కానీ మీరు మీటింగ్ అయిన తర్వాత లైన్లో వస్తారు చూడండి, లేక ఫోన్ చేసి చెప్తారు చూడండి, లేక SMS పెడతారు చూడండి, లేక ఉత్తరం రాస్తున్నారు చూడండి, ఎన్ని రకాల బాధలు మనుషులు పడుతున్నారు. మంచి ప్రార్థనాపరుడైన భర్త దొరికిన భార్య ఏమో దెయ్యంలాగా ఉంటుంది, ఇసుకిచ్చేస్తుంటుందట, బాధ పెట్టేస్తాడు. తాగడతను, సినిమాలకు వెళ్ళడం, ప్రార్థన చేసుకుంటాడు, భార్యను ప్రేమతో చూసుకుంటాడు, అయినా కూడా దెయ్యంలాగా తిరగబడుతాడు. ఏంటంటే మంచి పతివ్రత అంటారు చూడండి మన దేశంలో, చెప్పిన వింటి అనుకుంది ఎంత గౌరవిస్తుంది. అలాగేనండి, సరేనండి, ఏం కావాలండి, ఎన్ని తిట్టినా పడి ఉంటుంది, ఎన్ని తిట్టినా నోరు పూసుకుంటుంది. అంత మంచి భార్యకేమో దయ్యం లాంటి భర్త ఉంటాడు. ఇదేంది ఇది, నాబాల్లాగా మోటోడు అంట, నాబాలు ఏమంటే రఫ్గా మాట్లాడతాడు. భార్యను భారీగానే చూడటం, జంతు ఏ ఊ ఈ ఏంటంటే భార్యను పట్టుకొని ఏ ఊయి హై హై ఊయ్ ఏంటది గొడ్డ ఏంటండి. భార్యను ప్రేమగా పిలవండి. ఇతర దేశాల్లో అయితే హాని ముని అంటారంట అని 3 నెలలు ఇడాకులు ఇచ్చేసుకుంటారంట. అదొక రకం పేరులో, నీకు ఇడాకులు ఇచ్చేస్తున్నాను హాని, ఇక నీతో బతకలేను హాని అంటాడంట. మళ్ళీ పైగా పెళ్లి రోజు, వివాహం రోజు వాగ్దానం చేశారు చూసారా? ఏమని వాగ్దానం చేస్తారండి? ఎంతమందికి పెళ్లి వాగ్దానాలు గుర్తున్నాయి? ఎంతమంది క్రైస్తవ వివాహాలు చేసుకున్నారు? నేను నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించి, నిన్ను ప్రేమించి, సంరక్షించి, కలిమిలో, లేమిలో, ఆరోగ్యములో, అనారోగ్యములో, కష్టములో, లాభములో, నష్టములో, బాధలో, అన్ని సమయంలో నిన్ను విడువక, నిన్ను ఎడబాయక,
ఇతరులను వల్లక 3 నెలలు కాపురము చేయుదును. ఎప్పటి వరకు అండి? కుదిరితే కొన్ని రోజుల మరణము మనలను వేరు చేయు వరకు నీతో కాపురము చేయుదునని దేవుని ఎదుట, సంఘము ఎదుట నీకు వాగ్దానము. పెళ్లి పాస్తుంది కదా, నేను కూడా పెళ్ళిళ్ళు చేస్తాను, అందుకని నాకు కంటత. చూడండి, మీరు కూడా సంవత్సరం పెళ్లి రోజున భార్యాభర్తలు మళ్ళీ ఒకసారి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని, పాస్టర్ గారు లేకపోయినా మీరే ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఏంటంటే కలివిలోను, లేమిలోను, కష్టంలోను, నిందలోను భార్యను విడనాడకూడదు. భార్యను విడనాడి మరొకతను వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడు. స్పష్టంగా చెప్పాడు ప్రభు. వ్యభిచారులను, వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. ఏంటండి, నాకు నచ్చలేదు, వదిలేస్తున్నాను. ఈ మధ్య ఇంకా విపరీతం. కొంతమంది చెప్తుంటారు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి, వాళ్ళ అమ్మ పిలిచి వదిలేవే, వాడు కాకపోతే ఇంకొకడు నీకు అంతకంటే వాడికంటే టాప్ వాడిని చూసి నీకు నేను చేస్తానే పెళ్ళి అంటదంట. అమ్మ చెప్పుద్దంట కూతురుతోటి. ఎంత భయంకరమండి. యజబేలులు తయారవుతున్నారు ఏంటండి. కన్న కొడుకుని చంపుకుంది యజబేలు. కట్టుకున్న భర్తను చేతగాని వాడిని చేసి పెత్తనం చేసి చివరికి కుక్కలు వచ్చి నాకాయంట రక్తాన్ని. ఎంత నీచమైన చావుడు అనిపోయిందో చూడండి. దయచేసి మీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయంటే భార్యగా నీ విధి నీవు చేయటం లేదు, భర్తగా నీ బాధ్యతల్ని వహించటం లేదు. కాబట్టే నీ కుటుంబంలో ఒడిదుడుకులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎంత నా సంపాదన ఎంత, మన ఖర్చు ఎంత అని లెక్కేసుకోక్కర్లేదా? వచ్చిన జీతం అంతా 1వ తారీఖు అవజేస్తే 30 రోజులు అప్పు చేయకపోతే ఏం చేయాలి మరిగా? ఏంటండి, పంట చేతికొస్తే ఉద్యోగం అన్నా నెలకోసారి వస్తుందండి జీతం. పంటలు ఎప్పుడు వస్తాయండి? నెల పండుద్దా పంట? సంవత్సరానికి ఒకసారి, మించితే 2 సార్లు. ఆ పంట డబ్బులు సంవత్సరం అంతటికి సరిపోయినట్లుగా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించుకోవాలి. సంవత్సర ఆదాయాన్ని 1 నెలలో ముగించేస్తే మరి అప్పులు కావా? ఎంతమంది ఈ రోజున అప్పుల సమస్యల్లో ఉన్నారు? అప్పు 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 అప్పు. కానీ యేసుక్రీస్తును నమ్మిన వారు అప్పిచ్చెదరు కానీ అప్పు చేయడు. అప్పు చేయువాడు అప్పిచ్చేవానికి దాసుడు. అప్పుల వల్లనే మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. అప్పు చేసిన మూలానే మనశ్శాంతి లేదు. అప్పు చేసిన మూలానే భయం పట్టుకుంది. అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటండి, అబద్ధాలు మనం ఆడతామే కాదు. ఒకడు అప్పులోడు వచ్చాడంట. అప్పులోడు వచ్చేస్తే వాళ్ళ నాయన గబగబ లోపలికి వెళ్ళి దాక్కొని వాళ్ళ అమ్మాయి చెప్పాడంట, అరే ఆడు వస్తున్నాడమ్మా, వాడు వస్తే డాడీ మా నాన్న ఇంట్లో లేడు అని చెప్పమ్మా అని చెప్పాడు. చెప్పి పిల్లల్ని పంపించాడంట ఆయన. వాడు వచ్చాడు, ఏడి మీ నాయనేడి అంటే, మా నాయన ఇంట్లో లేడని చెప్పన్నాడు అని చెప్పిందంట. ఎంతమంది బిడ్డలను పాడు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఎన్ని రకాలైన వ్యాధులండి. ఎంతమంది డాక్టర్లు వస్తున్నా, ఎన్ని కొత్త మెడిసిన్స్ కనిపెడుతున్నా, ఎక్కడ చూసినా వైద్యుల దగ్గర కిటకిటలాడుతున్నారు జనం. కారణం రోగాలు 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 రోగాలు. పాస్టర్లు కూడా అందుకే ఎక్కువైపోతున్నారు. రోగాలు స్వస్థపడతాయి రండి అంటే గుంపులు డబుల్ అయిపోతాయి. ఎందుకంటే రోగం లేని మనిషే లేడు. ఏంటి నీ ఇబ్బంది? ఏంటి నీ బాధ? ఎంత నీ అప్పు? ఎప్పుడన్నా మీ అప్పు ఎంతో రాసి పెట్టుకున్నారా అని అడిగితే, అప్పు ఎంతో తెలిస్తే నా గుండె ఆగిపోద్దని రాసుకోలేదండి అన్నాడు ఆయన. ఏంటండి, అప్పు చేసేవాడు ఎంత చేస్తున్నానో లెక్కలేసుకోకుండా తీసుకోవటం దొరికితే చాలా, అప్పిస్తేనే చాలు. అబ్బా ఇయ్యయ్యా అప్పని ఇయ్యయ్యా అంటే ఎంత తీసుకున్నాను, ఎప్పుడు తీరుస్తాను, దీనికి వడ్డీ ఎంత కడుతున్నాను. మొన్న ఒకరు చెప్పారు, ఇప్పటికి నేను కట్టిన వడ్డీ నేను తీసుకున్న అసలుకి 5 రెట్లు అయిందండి అని చెప్పాడు. అసలు అలాగే ఉందంట. ఇంకా అదొక ఉచ్చు. మీ అప్పెంతో దేవుని దగ్గర చెప్పండి. ఒక విధవరాలు ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా, మా ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడయ్యా,
అప్పులోడు వచ్చి ఇప్పుడు నా పిల్లలిద్దరిని బానిసలుగా తీసుకుపోతానంటున్నాడయ్యా. మా ఇంట్లో ఏమి సొమ్ములు లేవు, ఏమి లేవు, ఇంకా అందుకని నా కుమారులు తీసుకెళ్ళిపోతాడయ్యా అని ప్రవక్త దగ్గర మొరపెడితే, సరేనమ్మా నేను డబ్బులు ఇస్తానన్నాడు ఆయన. నీ దగ్గర ఏముందని అడిగాడు ప్రభు. ఎలీషా, కొండలో కొంచెం నూనె ఉందయ్యా. ఆ నూనె ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు తెచ్చి అందులో పొయ్యి అంటే అది ఎట్ట కుదిరిద్దే ఎలీషా, ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తావు నాకు అని అనలేదు. ఆమె నమ్మింది. దైవ సేవకుని మాట దేవుని మాటగా నమ్మింది. వెళ్ళింది, చెప్పింది చెప్పినట్టు చేసింది. ఇద్దరు కొడుకుల్ని, ఒక కొడుకు కొండ పెడుతున్నాడు, ఏమో ఉంచుతుంది, వస్తుంది నూనె, నిండిపోయింది నూనె. ఇంకో రెండో కొడుకు తీసి ఆ కొండ తీసి పక్కన పెట్టి కొత్త కొండ పెట్టాడు. మొత్తం ఊర్లో ఉన్న పాత్రలన్నీ నిండిపోయినాయి అంట. ఆ దేవుడు మన దేవుడు ఒకటేనా కాదా? మరి నీకెందుకు ఎప్పుడు చూసినా లేదు 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 అంటావు? దేవుని మాట వినటం లేదు, దేవుని చిత్తం చేయటం లేదు. అడగండి. దేవుడు అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. ఈనాడు కూడా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇబ్బందులు గలవారు, అప్పులు చేసుకున్నవారు, మూడవ వారు ఎవరంటే అసమాధానం. ఏమి లేదు వాళ్ళకి, అప్పు లేదు వాళ్ళకి, అప్పేమి లేదు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, కాసిని కూసిని కాదు. ఎక్కడ చూసినా డబ్బులే, ఎందులో చేయి పెట్టినా డబ్బులే, ఎక్కడ చూసినా ఆస్తులే, ఎక్కడ చూసినా ఏం కావాలన్నవి ఉన్నాయి. బోల్డ్ కార్లు, బోల్డ్ మిద్దెలు మేడలు. 100 సంవత్సరాలకు నాకు కావాల్సి ఉందని అనుకుంటున్నారే కానీ ఒకటి లేదు వాళ్ళకి. ఏం లేదు? సమాధానం లేదు. ఏంటండి సమాధానం అంటే ఎలాగుంటుందని అడిగారు ఎవడో. ఎలాగుంటుంది చెప్పండి? నా జోలికి ఎవ్వరు రాకుండా ఉంటే, నన్ను ఎవ్వరేమనకుండా ఉంటే, నేనేమన్నా అందరు నోరు మూసుకుంటే, నేను అందరు నాకు భయపెడితే, అందరు నాకు లోబడితే, అన్నీ నేను అనుకున్నట్టు జరిగితే అదండి సమాధానం. ఎవరన్నా నా జోలికి వస్తే రేయ్ బుద్ధి లేనాడా అంటే నా సమాధానం ఎగిరిపోద్దండి. నీకేం తెలుసు అంటే నా సమాధానం ఇటు పారిపోద్దండి. నేను బాగున్నోడు నన్ను వచ్చి ఇసుకిచ్చేశారు, బాగున్నోడు నన్ను వచ్చి రచ్చగొట్టేశారు. ఏమండి తాసుపాము అంటే బుట్టలో కూర్చున్నప్పుడు ఎట్లుంటో తెలుసా మీకు? చక్కగా ముడేసుకొని చుట్టలేసుకొని హాయిగా ఉంటుంది. బా ఎంత మంచి పాము ఇది, ఎంత చక్కగా ఒబీడియంట్గా బుట్టలో కూర్చుంది అనుకుంటాం. వాడు మూత తీసి ఇట్ అంటాడంతే, ఏంటంటే మానవుడు అహం ఉందండి మనకి. ఆ అహాన్ని ఎవడన్నా అట్ట ముట్టాడనుకో, దేవతలా ఉన్నాడు కూడా దెయ్యమైపోతాడు. శాంతమ్మ గారికి అబ్బో ఎంత కోపం వస్తుందో. అహం ముట్టకూడదు. ఆ అహం నేను, నాకు తెలుసు, నేనే. మనం నోటితో అనమేమో కానీ లోపటది ఎప్పుడు కూడా తొంగి చూస్తుంటుంది. మన దేశంలో అంటారు అహం బ్రహ్మం అని. మన అహం అంటే అహమే దేవుడు అంట. దేవుడు ఎవరు నీకంటే నువ్వే నీ దేవుడివి. నువ్వే నీ దేవుడిగా ఉన్నంత వరకు, నీ ఇష్టం అన్నంత వరకు నీకు సమాధానం లేదు. నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తు. దయచేసి తలవంచి విశ్వాసంతో నాతో పాటు ప్రార్థించండి. ప్రభువా, ఈ దేశాన్ని, మా దేశాన్ని కనికరించు నాయన. ఈ దేశంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కనికరించు. అసమాధానముతో ఉన్న వారిని కనికరించు. అప్పులు చేసుకుంటున్న వారిని కనికరించు. అంతకంతకీ ఈ దేశం అభివృద్ధిని చూడడానికి బదులు అవస్థలు పడుతున్న మనుషులను కనికరించయ్యా. నీ నామాన్ని ధరించిన నీ బిడ్డలను ముఖ్యంగా కనికరించయ్యా. మీరు లోకానికి ఉప్పై ఉంటారన్నావు. ఈ ఆవరణలో ఉన్న వారందరినీ ముందు కనికరించి మా అప్పుల నుంచి మమ్మల్ని విడిపించు. మాకు సమృద్ధి దయచేయి నాయనా. మా పంటలు పండనివ్వు నాయనా.
మా బిడ్డలకు ఉద్యోగములు దొరకనిమ్ము నాయనా. మా శరీరాల్లో ఉన్న రోగాల నుండి మమ్మల్ని తప్పించి హాస్పిటల్ బిల్స్ నుంచి మమ్మల్ని విడిపించు నాయనా. మా జీవితాల్లో సాతానుకు చోటు లేకుండా, మా కుటుంబాల్లో సాతానుకు చోటు లేకుండా మమ్మల్ని విడిపించయ్యా. ఆనాడు జక్కయ్యతో చెప్పినట్లు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని నిన్ను మా గృహాలకు తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయి తండ్రి. నీవుంటే సమృద్ధి, నీవుంటే సమాధానం, నీవుంటే స్వస్థత, నీవుంటే రక్షణ, నీవుంటే చాలేసయ్యా. నిన్ను కలిగిన వారిగా మమ్మల్ని చేయి నాయనా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి సభలు మరలా జరిపించాలని నీ ఉద్దేశమైతే ఆ ప్రకారముగా ముందుకు వెళ్ళటకు సహాయం ఇచ్చేయి. నా యేసయ్య నన్ను దీవించాడు, నన్ను దర్శించాడు, నన్ను స్పందించాడు అన్న విశ్వాసముతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ దూరశ్రావణ యంత్రము ద్వారా ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఎవరెవరు ఈ మాటలు విన్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యములను కొనసాగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.